నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వారాంతపు సంత వేలంపాట వేయడం జరిగింది. తై బజార్ వేలంపాట 3,50,000 రూపాయలకు యాకూబ్ అనే వ్యక్తి వేలంపాట ద్వారా దక్కించుకోవడం జరిగింది. సందర్భంగా ఎంపీఓ రాజేష్ మాట్లాడుతూ వారాంతపు సంత ప్రభుత్వ టార్గెట్ ను చేరుకున్నందున సంతను వేలంపాట నిర్వహించగా ప్రభుత్వ టార్గెట్ ను చేరుకున్నందున పూర్తి చేయడం జరిగిందని మరియు రోజువారీ సంతకు ప్రభుత్వ టార్గెట్ కు వేలం రాకపోవడంతో వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. మరో వారం రోజుల్లో రోజువారీ సంతను వేలం వేయడం జరుగుతోందని అన్నారు. వారాంతపు సంత దక్కించుకున్న యాకూబ్ కు దుకాణాలు మరియు ఇతర వ్యాపారస్తులు సకాలంలో ఫీజులు చెల్లించి ఆయనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ, సెక్రటరీ సైఫుద్దీన్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాకోపాట 350 ఆదివారం అంగడి 350 యాకోపాట 350 ఆదివారం ఆదివారం అంగడి యాకోపాట పోతుంది పోతే దొరకదు ఆలోచించిన ఆశాభంగం. ఆదివారం అంగడి 3,50,000 3,50,000 3,50,000 3,50,000 3,50,000 యాకోపాట రెండోసారి 3,50,000 యాకోపాట ఆదివారం అంగడి రెండోసారి 3,50,000 యాకోపాట ఆదివారం అంగడి మూడోసారి ఆదివారం అంగడి యాకోపాట 3,50,000 మూడోసారి. ఒక నిమిషం టైం ఆలోచించుకొని సేవారీ చేస్తాం. రాజా ఎందుకు భయపడుతున్నావు? తీసుకో పట్టించుకుంటాం. సరే, ఏ బాధ్యత ఉన్నా మాకు వర్తిస్తుంది. నీకు లెటర్ ఇస్తాము. రోజువారి సంత 2,10,000. శేఖర్పాట రోజువారి సంత 2,10,000. 2,10,000 మంచుకొని వాళ్ళం వచ్చారు. 2,10,000 మంచుకొని వాళ్ళం వచ్చారా? 2,10,000 వేలంపాట నిర్వహించడం జరిగింది. ఇట్టి వేలంపాటకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ వేలంపాటలో మనకు వారం సంతకు సంబంధించి వేలంపాటని 3,50,000 రూపాయలకు శ్రీ యాకూబ్ గారు ఈ వారం సంతకు సంబంధించిన వేలంపాటలో పాల్గొని వారు వారం సంతని గెలుచుకోవడం జరిగింది. మరియు రోజువారీ సంతకు సంబంధించి మనకు ఏదైతే అప్సెట్ రేట్ ఉందో ఆ అప్సెట్ రేట్ని చేరుకోకపోవడం వల్ల మనకు రోజువారీ సంతని ఈరోజు వాయిదా వేయడం జరిగింది. తిరిగి మేము ఇంకో 3 రోజుల్లో మళ్ళీ రోజువారీ సంతని వేలాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనించి వారం సంతని యాకూబ్ గారు వేలంపాటలో విజయం సాధించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ వ్యాపారస్తులు గమనించి ఈ వారం సంతకు సంబంధించిన యాకూబ్ గారికి ఈ తై బజార్ వేలన్నీ ఆయనకు అప్పగించడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులు ఆయా తై బజార్ వ్యాపారస్తులకు సహకరించి ఆయనకు సరైన సమయంలో ఆయనకు తై బజార్ని చెల్లించగలరని కోరడం జరిగింది.